రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈడీ కస్టడీలో ఉన్న కవిత గారిని విచారించడం జరిగింది. దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈ విచారణ కంటిన్యూ అవుతుండగా, అయితే ఈ విచారణలో ఎటువంటి విషయాలు కవిత గారు బయట పెట్టడం జరిగింది అన్న దానికి సంబంధించి ఈడీ కొన్ని విషయాలు అయితే బయట పెట్టింది. సో ఈడీ బయట పెట్టిన విషయాలు ఏంటి, మరి ఇది కేసు ఎక్కడి వరకు వెళ్లే ఛాన్స్ ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, విచారణలో చాలా విషయాలు బయటపడ్డాయని చెప్తున్నారు. ఈడీ కూడా చాలా విషయాలను బయట పెట్టింది అంటున్నారు. మరి ఎటువంటి విషయాలు కవిత గారు చెప్పడం చూస్తుంది? విచారణ ఎలా జరుగుతుంది అసలు? సార్, కవిత గారికి విచారణ జరుగుతుండలో ముమ్మరం చేస్తుంది. మరోవైపు ఆవిడ భావోద్వేగానికి కూడా లోనవుతున్నట్టుగా బయట వార్తలు వినిపిస్తున్నాయి. అంటే భావోద్వేగం అనొచ్చు అనకూడదు, అదే కొంచెం కన్నీటి పర్యంతం అవుతున్నారండి. ఎందుకు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకే ఆవిడ అట్లా కన్నీటి పర్యంతం అయ్యారు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఈడీ ఏమని ప్రశ్నించింది అనే దానికి మాత్రం జనరల్గా క్లారిటీ ఉండదు, బట్ చూచాయిగా తెలుస్తాయి. ఇప్పుడు ఎలా అంటే మనం చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే లోపల ఈడీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కింద స్థాయి వ్యక్తులు ఎవరైతే అటెండర్లు వాళ్ళకి లోపల టీ, సమోసా అందించడం, వాటర్ అందించడం చేసే వ్యక్తులు కొన్ని సంభాషణలు వినడం, లేదంటే ఆఫీసర్స్ మాట్లాడడం వినడం గట్రా వింటారు. విన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని మీడియాలో కొంతమంది మిత్రులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఏదో నయానో భయానో ఇచ్చి చూపి అసలు ఏమైంది, ఏం అడుగుతున్నారు, ఏంటి అని ఎంక్వైరీ లాగుతూ ఉంటారు. సో అలా లాగినప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తుంటే, మరికొన్ని ఏంటంటే అందులో ఉన్న వ్యక్తులే వాళ్ళకి ఫేవర్గా ఉన్న ఛానల్స్కైనా అదే మొత్తం ప్రశ్నోత్తర సమయం అన్నీ అయిపోయిన తర్వాత, ప్రశ్నలు అడిగేసిన తర్వాత బయటకు వచ్చాక ఇలా వీటి మీద అడిగాము, ఆవిడ చెప్పలేదు, ఇలా చెప్పారన్నట్టు చెప్తారు. సో అట్లా ఆ నోట ఈ నోట వినిపించిన మాటలు ఏంటంటే ఆవిడ కొన్ని సమాధానాలు చెప్పలేకపోయారు. అంటే జనరల్గా ఎన్ని వేల కోట్లు ఏంటి అనే దాని మీద లెక్కలేదు. ఎందుకంటే చాలా ఇప్పుడు ఆవిడ ఫస్ట్ ఆవిడకి ఒక సాక్షిగానే చేర్చింది ఛార్జ్షీట్లో. తర్వాత ఎందుకు ముమ్మరం చేశారు, తర్వాత ఇంటికి వచ్చి 3 గంటల సేపు సోదాలు నిర్వహించాక కదా అరెస్ట్ చేశారు. ఈలోగా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏం చేశారు, వాళ్ళు ప్రోటోకాల్ ఫాలో చేశారు. కుటుంబ సభ్యులకు ఇన్ఫామ్ చేశారు కదా. ఇన్ఫామ్ చేస్తే కదా కేటీఆర్ గారు కూడా, హరీష్ రావు గారు కూడా వెళ్ళారు కదా. సో అట్లాగా వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు ఆవిడెవరు ఈడీ ఆఫీసర్ మీనా, ఆ మీనా గారితో ఆర్గ్యూ చేశారు. అంత అయింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ మేము పిటిషన్ వేసాము దీని మీద స్టేకి సంబంధించి, ఈ లోపలే మీరు వచ్చి అరెస్ట్ చేశారు దీన్ని అట్లా అని. సో అది సుప్రీంకోర్టు ఇచ్చాక అప్పుడు చూద్దాం, లేదా మన బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేస్తామని కూడా చెప్తారు. లేదంటే ఆఫీసర్ జాబ్కి రిస్క్ కదా, వాళ్ళ మీద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కదా. సో అది అయితే మొత్తానికి ఈ ఈడీ చేసే క్వశ్చన్స్కి ముఖ్యంగా ఆన్సర్స్ లేకుండా పోయాయి. అంటే ఎన్ని కోట్లు అయింది, మీకు అసలు దీంట్లోకి ఎవరి ద్వారా వచ్చారు, మీరు ఎక్కడో తెలంగాణలో ఉన్న మీరు ఇక్కడ ఢిల్లీ లెక్కర్ స్కామ్ సంబంధించి ఒక కేజ్రీవాల్ గారు కేజ్రీవాల్ గారు అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా, లేదంటే కేజ్రీవాల్ గారు టీంలో ఉండే ఉప ముఖ్యమంత్రి ఆయన సిసోడియా ఎవరున్నారో వాళ్ళ ద్వారా వాళ్ళందరికీ ముట్ట చెప్పారు, వాళ్ళకు కూడా ఇష్యూ ఉంది అన్నట్టుగా వార్తలు వచ్చి ఉప ముఖ్యమంత్రికి ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు కదా. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తికి చేసినప్పుడు ఒక ఎమ్మెల్సీకి అరెస్ట్ చేయడానికి ఏముంది? సో అలాంటి విషయాలు వచ్చినప్పుడు రీసెంట్గా ఇదే అంశంలో ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ముఖ్యమంత్రికి సలహాదారులుగాను లేదా పిఏగా ఉన్న ఆమె పేరేంటి, సుఖేందర్ సంథింగ్, ఆయన ఒక లేఖ రాశారంట. ఏమి లేఖ రాశారు, ఇట్లా లిక్కర్ స్కామ్ సంబంధించి ఏవేవి జరిగాయి, ఏవేవి ఉన్నాయి ఏంటి అని దాని మీద ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయ్యి లోపల ఉన్న వ్యక్తి. సో ఆయన కవిత గారికి ఒక లేఖ రాశాడంట. సో ఆయన ఏమిటి రాశాడంటే, ఇప్పుడు లేఖ మీద డిస్కషన్ జరుగుతుంది. మేము ఆల్రెడీ లోపల ఉన్నాం, మా క్లబ్లో మీరు కూడా జాయిన్ అయిపోతున్నారు, మీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా, కేజ్రీవాల్ గారు కూడా త్వరలోనే వస్తారు, మీరేం కంగారు పడకండి, దీనికి మీరు అంత భయపడాల్సింది లేదు అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగా లేఖ రాశాడట ఆయన. సో అంటే మొత్తం మీద ఏంటంటే స్కామ్లో అయితే ఏదో జరిగింది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది, అంతే కదా. ఢిల్లీ స్కామ్లో ఏదో జరిగింది, జరగబోతుంది, ఎవరెవరికి ఏ ముడుపులు అందాయి, ఆ ముడుపులు ఎలా మళ్లించారు, దాని మీద లెక్కాజమా ఉందా అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది, ఎవరెవరికి ఏం చెందుతున్నాయని దాని మీదే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఇంకా అలాంటప్పుడు అసలు మీకు 100 కోట్లు ఒక సందర్భంలో 100 కోట్లు ముట్టాయని కూడా అంటున్నారు. మరి ఆ 100 కోట్లకు సంబంధించి మీరు క్లారిటీ ఇవ్వగలరంటే క్లారిటీ ఇవ్వలేకపోయారట.
సో ఇట్లా ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆవిడ కొంచెం కొన్నిటికి సమాధానం చెప్పలేక కొంచెం కన్నీటి పర్యంతం అయ్యారని బయట చర్చ. మేము మొత్తానికి ఇష్యూ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీ కూడా వెళ్ళారు. ఈడీ ఎక్కడైతే ఎంక్వైరీ చేస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళారు. మరి చూడాలి, మరి కుటుంబ సభ్యులతో కూడా పిలిచి మాట్లాడతారా, లేదంటే ఇప్పుడు రిమాండ్ తీసుకున్నారు, అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకోవడం అంటే ఎన్ని రోజులైతే నువ్వు కోర్టులు పర్మిషన్ తీసుకొని విచారిస్తారు అన్ని కోణాల్లో కూడా. అసలు ఇంకో క్వశ్చన్ కూడా వేశారు. యాక్చువల్గా మీ వాట్సాప్లో కానీ మీ ఫోన్లో కానీ కొంత సమాచారం ఉన్నట్టుగా మాకు తెలిసింది. ఆ సమాచారం ఏంటంటే అది ఆల్రెడీ డిలీట్ అయిపోయిందో, సంథింగ్ మిస్ఫైర్ అయింది. అప్పుడే కదా ఆవిడ గుర్తుంది, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆవిడ ఫోన్లు కూడా ఇలా చూపించారు మీడియా ముందు, ఏం లేవు ఎందులో అన్నట్టుగా. బట్ వాళ్ళ తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక డైరీలో రాసుకుంటున్నారు. ఆ డైరీ ఏమైంది, ఇప్పుడు ఎవరి నుంచి ఎంత వచ్చింది, ఎవరికి ఎంత ఇవ్వాలి, అంతా దాన్ని ఏమంటారు, ఒక ర్యాకెట్ కదా. ఆ ముడుపుల ర్యాకెట్ అంతా కూడా వెలికి తీద్దామంటే ఆ డైరీ బయటికి తీయట్లేదు, ఎక్కడుందో కూడా చెప్పట్లేదు. సో ఇటువంటి జవాబు లేని ప్రశ్నలు వేసేసరికి ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అరే అనవసరంగా ఇరుక్కున్నామా లేదా మమ్మల్ని ఇరికించారా అనేది చూడాలి, అంతే కదా. ఇప్పుడు మరోవైపు ఏంటంటే కేవలం బీజేపీ వాళ్ళు సెంట్రల్లో ఈడీ, సిబిఐ ఇటువంటి వాళ్ళని ఉపయోగించి కవిత గారు లాంటిని అరెస్ట్ చేశారు తప్ప, కక్ష సాధింపుగానే అరెస్ట్ చేశారు తప్ప ఈవిడేం తప్పు చేయలేదు అన్నట్టుగా ఎక్కడ మాట్లాడలేదు. మొన్న కూడా కేటీఆర్ గారు వెళ్ళి ఆవిడ ప్రియా మీనా ఆవిడ పేరు ఏదో సంథింగ్ ఆవిడ ఆర్గ్యూ చేసేది కూడా సుప్రీంకోర్టులో ఉంటుండగా మీరు ఎలా వస్తారు, అరెస్ట్ చేస్తారని ఆర్గ్యూ చేశారు. కానీ మా సిస్టర్ ఏ తప్పు చేయలేదని ఎక్కడ ఆర్గ్యూ చేయట్లేదు. చూసారా, ఎవరు కూడా న్యాయమే గెలుస్తుంది, న్యాయం మన వైపు ఉంది, ఇట్లా పిడికిలు బిగించి చూపించి మాట్లాడుతున్నారు తప్ప అసలు మేము తప్పు చేయలేదు అని ఎక్కడ చెప్పట్లేదు. మాకు అసలు దీంతో సంబంధమే లేదు, మమ్మల్ని అనవసరంగా ఇరికించారని ఎక్కడ చెప్పట్లేదు, కక్ష సాధింపుగానే చేస్తున్నారనే చెప్తున్నారు. సో మరి 3 గంటల సేపు సోదాలు నిర్వహించాక అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఓపెన్గా. అది కూడా ఇప్పుడు గత మార్చిలో ఆవిడకి సమన్లు పంపించి విచారణకు రమ్మంటే ఆవిడ ఒకసారి వెళ్ళారు, తర్వాత వెళ్ళారు, ముందంతా వెళ్ళలేదు. మా ఒక కీలకమైన మా పార్టీలో నేను సభ్యురాలిని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాబోయే ఎన్నికల్లో నేను కీలకం ఉండాలి, పైగా స్త్రీల హక్కుల్ని కాలరాసే విధంగా ఉంది మీ రమ్మని చెప్పడం అనేది నాకు అవ్వదు, ఏవో రకరకాల సాకులు చెప్తూ తప్పించుకున్నారు. తర్వాత ఎప్పుడైతే ఎంక్వైరీకి పిలిచారో అప్పటి నుంచి ఛార్జ్షీట్లు ఈవిడ పేరు కూడా ఎందుకు ఆవిడ పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ కదా దొరికాడు. దొరికిన తర్వాత మొత్తం తీగలాగితే డొంకంతా కదిలింది. కవిత గారి పిఏ అరెస్ట్ అయిన తర్వాతే కదా ఇవన్నీ వచ్చాయి. బినామీగా ఆయనే పెట్టాడు కవిత గారు అన్నీ అటు మళ్లించారని ఆయన ఈవిడ పేరు చెప్పడం, ఈవిడ ముందు సాక్షిగా తీసుకోవడం, తర్వాత ఈవిని కూడా ఆ ఛార్జ్షీట్లో పేరు యాడ్ చేయడం, మొత్తానికి మొన్న 4 days బ్యాక్ అరెస్ట్ చేశారు. వచ్చి ఫ్రెష్ అది ఇప్పుడు ఫ్రైడే, మళ్ళీ సాటర్డే సండే అయితే బెయిల్ కోసం వెళ్తారనో మరి లేకపోతే ఇతర అంటే ఇటువంటివన్నీ కూడా బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్న వాళ్ళు మాట్లాడినవి ఇవన్నీ. అది కూడా అయ్యుండొచ్చు, సాటర్డే సండే బెయిల్ దొరకదని అలా చేస్తున్నాం. ఎందుకంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా అంతే కదా, ఆ ఈవినింగ్ ఎప్పుడో చేశారు, మరి తర్వాత ఇంకా సాటర్డే సండే బెయిల్ లేదు. సో అట్లా అదలా డ్రాగన్ అయ్యింది. సో ఇప్పుడు కూడా ఇలా డ్రాగన్ అవ్వడం, ఆ కేజ్రీవాల్కి సంబంధించిన ఎవరైతే ప్రధాన అనుచరులుగా ఉన్నారో ఆయన ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం, ఆయన ఎంత బాధపడ్డాడో లేదంటే అప్రూవర్గా మారాడో విషయం తెలియదు. కానీ మొత్తానికి కవిత గారికి లేఖ రాశాడంట, మనం ఈ క్లబ్లో చేరిపోదాం, నేను ఆల్రెడీ వచ్చాను, మీరు కూడా వచ్చాను, వెల్కమ్ టు ఈ జైల్ క్లబ్. నెక్స్ట్ కేజ్రీవాల్ గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి సంబంధించి ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చారా, లేదంటే పార్టీ ఫండ్ కింద ఇచ్చారా, లేదంటే ఇవన్నీ తెలిసే తీసుకున్నారా అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చాక కేజ్రీవాల్ గారి మీద కూడా ఉచ్చు బిగించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరిని వదలట్లేదు. సో అలాంటప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళనే వదలకపోతే కవిత గారిని ఎందుకు వదులుతారు? మరోవైపు రాజకీయ దృక్కోణం కూడా చెప్తున్నారు, రాజకీయ పరంగా కూడా కొన్ని ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాదు అని చెప్పడానికే ఎట్టకేలకు కవిత గారు అరెస్ట్ చేశారు అని కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మేబీ అయినా ఉండొచ్చు, రాజకీయాల్లో ఏది ఎవరు ఎప్పుడు ఎలాగైనా ఇట్లే చేసుకోవచ్చు, ఎలాగైనా పావులు కదపచ్చు, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పార్టీ కోసం, ఓట్ల కోసం, వాళ్ళ మైలేజ్ కోసం. సో మేబీ చూద్దాం.